హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? నవంబర్ 13 ఎడారిలో సెలయేర్లు విందామా? తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రహాము గురించి ఏమంటున్నాడో చూడండి. తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. ఇది యెహోవా దేవుడు అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగునట్లు చేసింది. దేవుడు నమ్మదగినవాడు. మనము కూడా అంత నమ్మకస్తులుగా స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసం అంటే సరిగ్గా ఇదే. తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం తగిన మనుష్యుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువైనా తన వైపుకి ఆకర్షించుకోగలిగితే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుప తీగే బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనలోని స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగ్గా నేర్చుకొని స్థిరులై ఉందాము. శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన శ్రమను నీ మీదకి పంపించేవాడే కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు. దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తరువాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకి రాదు. ప్రైజ్ ది లార్డ్.